అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యానికి మరొకసారి స్వాగతం పలుకుతూ, సో మరి ఏంటి ద కంప్లీట్ మ్యాన్? ఎలా అయ్యారు కంప్లీట్ మ్యాన్? సో, ధ్యానం చేస్తే మరి కంప్లీట్ మ్యాన్ అవుతారా? మరి ఏం మార్చుకుంటే మనలో అవలక్షణాలున్నవి లక్షణాలుగా అంటే సులక్షణాలుగా మార్చుకుంటే గుణగణాలను మార్చుకుంటే అవుతారా? మరి ఏ విషయంలో ద కంప్లీట్ మ్యాన్ అవుతారు? సో మనం తెలుసుకుంటూ వస్తున్న పిఎస్ఎస్ఎం ఫౌండర్ ఎవరైతే ఉన్నారో పత్రి గారు, సో వారి గురించే అండి మనం అంతా కూడా రోజు ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నాం. ఒక వ్యక్తి గురించి ఇంత అవసరమా అని అనుకుంటే ఎస్, అవసరమే. ఎందుకు అనేది మనం ఈ గత 45 రోజులుగా మనం చేసుకుంటూ వస్తున్న పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని. సో వారే సిద్ధంగా ఉన్నారు బళ్ళారి నుండి గీతా యాదవ్ గారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం వెల్కమ్ మేడం, మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. నమస్తే మేడం. నమస్తే. అమ్మ సిద్ధ పద్మ మేడం గారిది వాళ్ళని చూస్తా ఉండేదాన్ని, కానీ వాళ్ళ జ్ఞానం, అపారమైన జ్ఞానం, ఈరోజు నా సౌభాగ్యం వాళ్ళు వచ్చినప్పుడు నన్ను కూడా పిలవడము నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా. ఎందుకంటే మీరు సార్తో పాటు ఎంతో జర్నీ చేశారు. చాలా అదృష్టవంతులు మీరంతా. అంటే సార్లు మేము ఇంకా ఏదైనా తెలుసుకోవాలంటే మీలాంటి వాళ్ళ దగ్గర నుండి ఇంకా ఏదో బ్యాలెన్స్ ఉంటుంది కదా తెలుసుకోవాల్సినవి, అలాంటివన్నీ మీలాంటి వాళ్ళ ద్వారా నేర్చుకుంటున్నాం మేము. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మేడంతో పాటు ఇలా వాళ్ళ జ్ఞానం వినడం. థ్యాంక్ యూ అమ్మా, చాలా అద్భుతంగా అనిపించింది. మరి ఈరోజు ది కంప్లీట్ మ్యాన్ కు నన్ను పిలిచినందుకు టీం మొత్తానికి, మరి జూమ్ లో ఉండే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, అలాగే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ సార్ వారికి, అమ్మ స్వర్ణమాల మేడం వారికి పాదాభివందనాలు చేస్తూ, నేను బళ్ళారి నుండి అండి. నిజం చెప్పాలంటే ఏమి తెలియని ఒక చిన్న పసిపాప ఎలా నేర్చుకున్నామంటే సార్ దగ్గర నుండి, ఈ దేహానికి జన్మనిచ్చింది తల్లిదండ్రులే అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకోలేం తల్లిదండ్రుల దగ్గర నుండి. అందుకే మొదటి గురువు తల్లి అయినా నేర్పించేది గురువులు అంటూ ఉంటారు. అలా నా జీవితంలో ఒక దేహం విలువ కానివ్వండి, ఒక ఆత్మ అంటే అది ఎంత మహోన్నతమైన కానివ్వండి, ఈ భూమిపైన జన్మ తీసుకున్నప్పుడు ఒక దేహం ద్వారా ఎలాంటి మహోన్నతమైనటువంటి సేవలు చెయ్యొచ్చు అని ఈ సృష్టికి, ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు అంటే మన పత్రిజీనండి. ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళం మేము, ఒక సామాన్య గృహిణి, వంటింటికి పరిమితం అనుకున్న వాళ్ళం మేము. ఆరోగ్యం కోసమని ఈ ధ్యానానికి అడుగు పెట్టడం జరిగింది. ఆరోగ్యం కోసమే అంటే ధ్యానం సర్వరోగ నివారిణి అని విని ఈ ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత సాధన, సార్ చెప్తారు కదా కూర్చోవాలి అని, అలా సాధన అంటే చాలా ఇష్టం. అలా సాధన చేస్తూ చేస్తూ ఆరోగ్యాన్ని ఎంతో అద్భుతంగా మార్చుకున్నాను. ఆరోగ్యానే కాదు, నా ఇంటిని, నా కుటుంబాన్ని, అన్ని మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత ఆ సాధనలో అర్థమైందండి నాకు, కేవలం ఈ దేహం కోసమే కాదు మేము ఈ ధ్యానం చేయాల్సింది, ఇంకా ఏదో ఉంది అది తెలుసుకోవాలని ఆరాటంలో అంటారు కదండి, 7 జన్మలు భగవంతు కోసం, ఒక భగవంతుని దర్శనం కోసం తప్పించినప్పుడు ఆ భగవంతుడు ప్రసన్నమై డైరెక్ట్ గా దర్శనం ఇవ్వడంటండి ఆయన, ఇలా సద్గురు రూపంలో పంపిస్తారంట. ఆ సద్గురు నా జీవితంలో పత్రిజీ లాగా వచ్చారు. ఆయన నుండి నేను ఎన్నో నేర్చుకోగలిగాను. అసలు ఒక గురువు అంటే ఇలా ఉంటారా అనిపించేది నాకు. నేను ఎప్పుడైతే ఆ సాధన 18 గంటలు 16 గంటలు అలా ఒకే సిట్టింగ్ లో కూర్చోనేటప్పుడు తెలిసిందండి, మన దేహంలో ఉండేది సామాన్యమైన ఆత్మ కాదు. అందుకే ఆయన మై డియర్ గాడ్స్ అని పిలుస్తున్నారు. ఆయన ఏదైనా చెప్తూ ఉంటే అది అంటారు కదండి, ఆయన్ని అర్థం చేసుకోవాలంటే నా లాంటి దానికి తరం కాదండి. కాకపోతే చిన్నగా అర్థం చేసుకున్నాను నేను. ఎందుకంటే ఆయన ఒక విశ్వాత్మ,
ఆయన్ని అర్థం చేసుకోవాల్సినంత పెద్ద జ్ఞానిని కాదండి. కానీ నేర్చుకున్నాను సార్ దగ్గర. ఆయనతో ప్రయాణం చేస్తూ, ఆయన ఒక పసిబిడ్డని ఎలా తీర్చిదిద్దుతారో, అలా ఆయన్ని చూస్తూ కొన్ని, ఆయన నేర్పించడంతో కొన్ని, అంటే ఒక బండరాయిని, పనికిరాని బండరాయిని గూడా ఒక శిల్పంగా మార్చగలిగే కెపాసిటీ అంతటి గొప్ప మహానుభావుడండి ఆయన. అలా నేను చేస్తున్నప్పుడు సాధనలో ఇంకా ఏదో ఉంది ఇందులో అని తెలుసుకునేటప్పుడు సేవ గురించి చాలా వచ్చేదండి. అంటే సార్‌ని చూసేదాన్ని. ఆయన్ని మొదటిసారిగా నేను చూసినప్పుడు నాకు నచ్చలేదు ఆయన. ఫస్ట్ టైమ్ నచ్చలేదు. తర్వాత ఆయన ఏంటి అని తెలుసుకున్నప్పుడు నా తప్పును చాలా ఏడ్చాను. ఎందుకంటే అదే అంటారు కదండీ! ఒక అజ్ఞాని ఆ విశ్వాత్మని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. తర్వాత నేను తెలుసుకున్నప్పుడు అలాంటి ఆయన నడి నడి ఈ భూమి పైన నడిచాడే దైవం మళ్ళీ బాబాగా నా నా బాబాగా వచ్చారు అనిపించింది. అప్పటి నుండి ఆయన్ని గమనిస్తూ మొదలెట్టానండి. అంటే ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన డైరెక్ట్‌గా ఏది చెప్పరు. ఒక చిన్న విషయం చెప్తారు. దాన్ని మనం క్షుణ్ణంగా విశ్లేషించుకుంటే, అందులో అర్థం ఎలా ఉంటుందంటే, ఒక జన్మనే మార్చుకోవచ్చండి మనం. అంత అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు. అలాగే ఆయనతో పాటు వంటలు చేసే దగ్గర నాకు చాలా ఇష్టంగా ఎళ్ళేదాన్ని. బళ్ళారిలో సారొచ్చినప్పుడు మస్కీ సార్ ఇంట్లో వెళ్లి వంట చేసేటప్పుడు పిలిచేవాళ్ళు సారు. ఆయన ఎలా ఆయన ఎందుకలా వంట చేసేటప్పుడు కోపగించుకుంటారు? ఎందుకలా వంట చేయమంటారు? అంటే ఒక సామాన్య గృహిణికి ఎంత ఇంపార్టెంట్ అంటే అంటారు కదండీ! ఫస్ట్ ఇంట గెలిచాల. ఆ ఇంట గెలిచేది ఎలా అనేది నేను సార్ దగ్గర నేర్చుకున్నానండి. అంటే ఆ ప్రేమ తత్వం కావచ్చు, ఆయన ఆ వంట చేసేటప్పుడు ఆ ప్రేమగా దాన్ని కోయడంతో సహా ఎంత చక్కగా చేస్తుంటే అది చూసి అంటే ఆ వంట కాదండి అది అమృతంలాగా తయారయ్యేది. ఆయన దగ్గర నుండి అది నేర్చుకోగలిగాను నేను. అంటే అనేవాళ్ళు, "చేతిలో ఎనర్జీ ఉండాలి కదా! ఎనర్జీ లేకపోతే అది భోజనం కాదు" అనేవాళ్ళు సార్. ఆహ్, ఆ ఒక అమృతాన్ని ఎలా చేస్తారాయన, ఆయన దగ్గర నేను నిలబడి చూసేవాళ్ళమండి. అంటే ఆయన ఒక కట్ చేయడం నుండి, ఆ ఒక ప్రతి ఒక్క దాంట్లో ఎంత ఏకాగ్రతగా అండ్ మరి నవ్వుతూ, నవ్విస్తూ ఆ వంటలు గూడా ఎంతో జ్ఞానాన్ని ఆయనివ్వడం నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర. చాలా మందికనిపిచ్చేది, ఏంటి ఆయన అంత అలసిపోయి వచ్చినా ఆయనలో అలసట ఉండదు. వంటింట్లో కాలు పెట్టంగానే ఆయన మొహంలో ఒక ఆనందం, ఆ తేజస్సు అంటే ఒక తల్లి రూపంలో చూసానండి నేను వంట చేసేటప్పుడు ఆయన్ని. అంటే ఒక తల్లి ఎలా చేస్తే అంటుంటారు కదండీ! వంట బాగా చేసి పెట్టాలా, వెళ్ళిన చోట అంటా ఉంటారు తల్లి. కానీ ఆయన అలా అనరు. చేస్తే మనం నేర్చుకోవాలండి. అంటే ఆయన ఎనర్జీ ఎలా ఉంటుందంటే మనం ఆయన్ని ఆకర్షించుకుంటాం. అంటే ఆకట్టుకుంటారాయన. అక్కడ ఆయన్ని చూసి నేర్చుకునింది అదే అండి. ఎంత ఇష్టంగా చేయాలి. ఎవరినైనా వడ్డించేటప్పుడు, ఆ వడ్డించేటప్పుడు గూడా ఆ ప్రీతి భావన ఎలా వడ్డించాలి, స్టార్టింగ్ ఎలా చెయ్యాలి, దీనితో పాటు ఆయన వినయం నేర్పిస్తూ ఉండేవాళ్ళండి. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత చిన్నవాళ్ళైనా సరే, ఆయన వాళ్ళేదైనా ఒక ఫ్లూట్ వాయిస్తున్నా, ఒక సంగీతం పాడుతున్నా, వాళ్ళ దగ్గర కింద కూర్చుంటే చాలా విచిత్రం అనిపిచ్చేదండి. ఏదో కొద్దిగా ఆహ్, జ్ఞానం రాగానే పక్కన ఎవరు లేరు అనుకునే నాలాంటి దానికి ఆయన్ని చూస్తే చాలా విచిత్రంగా అనిపిచ్చింది నాకు. హ్మ్. ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే ఈయన గురువు. అయినా కూడా కింద కూర్చొని ఎంత శ్రద్ధగా వింటారు కదా ఆయన. అంటే వినడం నేర్చుకున్నానండి ఆయన దగ్గర నుండి. ముందు మనం వినాలి. తర్వాత మాట్లాడాలి. అంటే ఆ వినడంలో గూడా ఎంత వినయంగా వింటారో చూసి నేర్చుకున్నామండి సార్ దగ్గర నుండి. ఆ వినడం ద్వారా ఎన్నో మార్పులు మనలో జరుగుతాయి. వింటూ ఉంటా ఉంటే మన ఆత్మ కదలికలు నేను గమనించానండి. అంటే అది ఎంత సంతోషంగా ఇలా ఉండాలి. మాట అంటే ముత్యంలాగా ఉండాలి. అంటే ఆయన ఒక మాట అంటే చాలు చూడండి. ఎంతగా ఆనందం పొందుతామంటే మన రోమాలన్నీ విచ్చుకుంటాయండి. ఒకే మాట ఆయన మాట్లాడేది స్టేజ్ పైన. మై డియర్ గాడ్స్ అంటే చాలు అందరిలో ఒక విధమైన చైతన్యం బయటకొస్తుందండి. అంటే ఆయన మాటకు మంత్రం అయిందండి ఆ మాట. ఆ మాట మంత్రం కావాలనే ప్రతి ఒక్కళ్ళకి ఆయన కూర్చోవాలని సాధన నేర్పించేవాళ్ళు. అంటే ఆ ఒక్క మాట తీరు కావచ్చు. మనం మాట్లాడితే ఎలా ఉండాలి?
ఒక్కసారి మాట బయటొచ్చిందా మళ్ళీ మనం తీసుకోలేము అనేవాళ్ళు సారు. మాట రామబాణం లాంటిది, బ్రహ్మాస్త్రం లాంటిది. అవి బయటికెళ్తే లోనికి తీసుకోలేము. నేను వినేదాన్నండి. అవునా! అంటే ఒక ఆలోచనను సరిచేసుకోగల కెపాసిటీ సార్ నుండి వచ్చిందండి అది. అంటే తను మాట్లాడేటప్పుడు అందుకే సార్ ఫస్ట్ ఒక చిన్న పిల్లోడైనా ఏదైనా అనుభవం చెప్తుంటే ఎంతో ఆనందంగా మురిసిపోతూ తనకేమి తెలియనట్లుగా, "అవునా! నాకు కనిపించలేదే" అనేవాళ్ళు. నాకనిపిచ్చేదండి. మరి కొంచెం కనిపిస్తే, నాకు కనిపిచ్చేసింది అని నేను ఎంతగా ఇది చేసేదాన్ని. అంటే ఆయనకి అన్నీ తెలిసినా, ఏమి తెలియనట్లు ప్రతి ఒక్కరి అనుభవాన్ని తన అనుభవంగా, ఆ సంతోషంలో లీనమై వింటూ ఉంటే, ఆయన నుండి ఆ ఒక ఆనందాన్ని చూసి ఇంకా చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి. ఆయన మనం చెప్తుంటే ఆయన కళ్ళలో ఆనందం చూడాలి. ఎందుకంటే ఒక గురువు ఆనందంతో ఉన్నప్పుడే మన జన్మ ధన్యమవుతుందనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఏదైనా సేవ చేసినప్పుడు, "సార్ ఇలా చేశాం సార్" అంటే అది చిన్నది కావచ్చండి. ఆయన ఎంతగా అభినందిస్తారంటే అది అండి ఆయన పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ అండి ఆయన. ఎందుకంటే చిన్న చిన్న సేవకు గూడా ఆయన మురిసిపోతూ, "ఇలా చేశావా? ఇంకా చేయగలుగుతావు." అంటే ఎలా పైకి రప్పిస్తారంటే, మన లోపల ఎన్ని జన్మల నుండి వచ్చిన జ్ఞానమైనా గూడా అది బయటకొచ్చేయాలండి. అక్కడ చదువుందా? లేదా? సంబంధమే లేదు. ఎ పొలం పనులు చేసే వాళ్ళకి గూడా ఆయన నుండి నేర్చుకుని పక్కన కూర్చోపెట్టుకొని, వాళ్ళని ఎంత చక్కగా వర్క్ చేసుకొని నాకనిపిచ్చేదండి. ఒక గురువు ఎందుకంటే ఎంతో గురువులను చూసుంటాం కదండీ! పక్కన కాదు కదా! ఎదురుగా కూడా కూర్చోపెట్టుకోరు. అలంత దూరంలో కూర్చోపెడతారు. అలాంటిది ఈయన పక్కన కూర్చోపెట్టుకొని, అందులో ముద్దుగా ఒక తల్లిలాగా చెప్పు నీ అనుభవాలు అంటే, ప్రతి ఒక్కరిని ఇక్కడ సమానంగా చూస్తున్నారాయన. ప్రతి ఒక్కరిలో దివ్యమైన ఆత్మని దర్శించేలాగా మాకు చూపిస్తున్నారండి. అది నేర్చుకున్నానండి నేను ఆయన దగ్గర నుండి. అంటే ఎలా ఒకర్లు చెప్తూ ఉంటారు కదండీ! నీలో దేవుడే, నాలో దేవుడు. అది అంత ఈజీ కాదండి. అందరిలో అలా చూడలేము. కొన్ని పరిస్థితులు అలా చూడనివ్వవు. కానీ ఒక ఓర్పనేది ఆయన నుండి నేర్చుకున్నామండి. ఎలాంటి ఓర్పంటే, ఎలాంటి వాళ్ళు ఏమి చెప్తున్నా నాకు కాదది. ఆయన ఎలా చిరునవ్వు నవ్వుతారంటే, ఆయన గురించి ఏది మాట్లాడినా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఆయన పట్టించుకోరు. తన పని ఏంటి? తన గురి ఏంటి? తన లక్ష్యాలేంటి? దాని వైపు పెడతారండి వాళ్ళు. అక్కడ ఎక్కడైనా వచ్చారంటే, అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ జరుగుతా ఉందంటే, మొత్తం అక్కడే ఉంటారండి. అది నేను సార్ దగ్గర నుండి చూసానండి. అంటే మన లోపల ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే, అది జరిగే వరకు గురి దాని మీద ఉండాలి అని. దీనికి నాకొక అనుభవం అయిందండి. ఒకసారి నేను కొట్టాలకెళ్ళాను చేతవనంలో మౌనం ఉన్నానండి. సార్ అక్కడికొచ్చారు. అంటే ఫస్ట్ టైమ్ సార్‌ని నేను చాలా అనుకునేదాన్ని. అందరిని తిడతాడు. నన్నెందుకు తిట్టరు సారు? నేనేమైనా తప్పు చేస్తున్నానా? అనిపిచ్చేది. అంటే తిడితే చాలా మంచిది అని గూడా విన్నాను. మరి నన్ను తిట్టరెందుకు ఈయన తిట్టరెందుకు అనుకునేదాన్ని. ఆహ్, నా థాట్ అక్కడ అలా పనిచేసిందేమో బహుశా. అక్కడ చేతవనం వచ్చారు సారు. వచ్చేసి నైటొచ్చారు. అంటే ఆయన రావడం అక్కడ ఉండలేదు. కాకపోతే ఆ వేలో వెళ్తూ వచ్చారు. నాకు సారొస్తారని అస్సలు తెలీదు. సారొస్తున్నారంటే భయమేసింది. ఎందుకంటే తప్పు చేసినప్పుడే కదండీ భయమేసేది. ఇక్కడ ఒక పనిని అప్పగించిన పనిని వదిలేసి నేనక్కడెళ్లి ఉన్నాననమాట. అందరికి షేక్ ఇస్తూ వచ్చారు. నన్ను చూడగానే సార్ కళ్ళు పెద్దవి చేసి, "నువ్వేంటి ఇక్కడ?" అన్నారు. అంటే ఆయన నుండి ఒక విషయాన్ని ఎలా తెలుసుకోగలిగాను నేనంటే, అక్కడ తర్వాత మరుసటి రోజు నాకింక రాత్రంతా నిద్ర రావట్లేదండి. ఏంటి నేను తప్పు చేశాను. సార్ అందుకే ఇలా చెప్పారని. మా ఆయన ఎంత ఓదార్స్తున్నా నాకు కాలేదు. మళ్ళీ మరుసటి రోజు ఎళ్ళాను సార్ దగ్గర. కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చున్నారు అందరూ. నేను కూర్చున్నాను. నాతో మాట్లాడడం లేదాయన. సా మా ఆయనతో మాట్లాడుతున్నారు. "ఏంటయ్యా ఎప్పుడొచ్చారయ్యా?" అనేసి. "4 రోజులయింది సార్ మౌనం చేస్తా" అంది. "మౌనం గూడా చేస్తుందా ఈవిడ?" అన్నారు. అంటే ఆయన ఏదన్నా చెప్తూ ఉంటే, మనం చెయ్యాల్సిన టైంలో చెయ్యకుండా వేరే పని చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది నేను అనుభవంగా ఆయన నుండి చూసానండి. తెలుసుకున్నాను ఆ క్షణంలో.
తర్వాత ఆయన ఎళ్తున్నప్పుడు ఇంక ఏడ్చుకుంటూ ఎళ్ళిపోయాను నేను. సార్ ఇంకా నాకు అలా నన్ను చూస్తూ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెళ్ళిపోయాను. తర్వాత సార్ స్నానం చేసి ఇంక ఎళ్ళిపోతారనంగానే బయటకొచ్చారు. పిలిచారు. వేలు పెట్టి సైగ చేశారు. రా అంటేని ఒక చిన్న పిల్ల ఎన్నో రోజుల నుండి తండ్రికి దూరమవుతే ఎలా ఉంటుందో అలా వెళ్లి హగ్ చేసేసుకున్నానండి నేను. అప్పుడన్నారు సార్, చెయ్యి చూపిచ్చారు. ఆయన విశ్వరూపాన్ని నేను అమరావతిలో చూశానండి. ప్రచారానికెళ్ళినప్పుడు పౌర్ణమి రోజు ఆ బుద్ధ స్టాచ్యూ దగ్గర లక్ష్మణరావు సార్ క్లాస్ పెట్టిచ్చినప్పుడు అక్కడ ధ్యానంలో ఆయనేంటి అసలని చూశానండి. అప్పటి నుండి ఇంకా దైవమైన, తల్లిదండ్రి అయిన అన్నీ ఆయనే మా ఆహ్, సర్వస్వం ఆయనే మా కుటుంబానికి, మాకు, మా పిల్లలకందరికీ. అలా ఆయన గురించి తెలుసుకున్నదానండి. అప్పుడు చూపిచ్చారండి తన చేతిని, అరచేతిని చూపిచ్చారు. చూసావా ఎలా ఉందో పులి పంజా ఇది. పెట్టి రక్కానంటే రక్తం వచ్చేస్తుంది అన్నారు. అంటే అప్పుడు అనుకున్నానండి నేను. ఒక తండ్రిగా ఆయన నా మీద ఎంత దృష్టి పెట్టారు. ఆయనకు కోట్ల మంది ఉన్నారండి. ఎక్కడో నేను చిన్న దాన్ని. కాకపోతే నా పేరుతో సహా గుర్తుపెట్టుకున్నారు చూడండి. అది అండి గురువంటే. అందుకే ఆయన సద్గురు అయినారు. ప్రపంచానికే ముద్దు బిడ్డ అయినాడు. భూమాతకు ముద్దు బిడ్డ అయినాడండి ఆయన. ఆయన పిలిచి పేరు పెట్టి పిలిచి అలా చెప్తూ వెళ్తా ఉంటే ఆ రోజే అనుకున్నానండి. ఈ ఊపిరి పోతున్నా గూడా పత్రి సార్ ఏదైనా చెప్పారంటే ఆ ఊపిరిని గూడా అడుగుతాను. రిక్వెస్ట్ చేసుకుంటాను. కాసేపుండు మా గురువుగారు ఈ పని అప్పజెప్పారు నాకు చేసి వస్తానని. అంటే ఆయన ఒక మాటలో మన ఆత్మకు టచ్ అవుతుందని తెలుసుకున్నానండి నేను. అంటే నా ఆత్మ ఎందుకొచ్చిందో ఆ సర్వాంతర్యామికి తెలుసు. నాకు తెలీదు. అందుకే ఆయన ఒక్కొక్కటి ఆయన ఎక్కువ చెప్పరండి. ఆయన చేస్తూ వెళ్తూ ఉంటారు. దాన్ని చూసి తెలుసుకొని మనం ఎదిగితే మనకన్నా అదృష్టవంతులు ఎవరు లేరండి. అందుకే ఆయన్ని అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే ఆయన జడ్జిమెంట్ లేదిక్కడ అంటారు ఆయన. ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాడు చెడ్డవాడా? మంచివాడా? వాడి డిజైన్ వాడిది. నువ్వు నేర్చుకో. ఒక దొంగ నుండి కూడా నేర్చుకో. అంటే ఆ దొంగ ఎంత చక్కగా దొంగతనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, ప్లాన్ చేసుకుంటాడు. అలాగే నువ్వు నీ ధ్యానానికి కావచ్చు, నీ గోలుని కావచ్చు అలా ప్లాన్ చేసి అంటే ప్రతి ఒక్కరిలో మంచితనాన్ని చూసి నేర్పించారు. అలాగే సేమ్ టైమ్ అధర్మం జరుగుతా ఉంటే ఎలా ఎదుర్కోవాలనేది కూడా నేర్పి నేర్చుకున్నామండి. ఆయన మాట్లాడడు. ఆయన ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తాడండి. అప్పుడు అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఒప్పేసుకుంటారు ఆయన ముందర. ఇది నాకు చాలా నచ్చేదండి. సార్ ఏమి చెప్పరు ఎవరికీ. ఆయన తిట్టరు, మాట్లాడరు. "ఏంటయ్యా? ఏంటమ్మా నువ్వు ఇలా చేసావు" అని కూడా అడగరు. కానీ మనకు మనం పోయి సరెండర్ అయ్యి, "సార్ నా వల్ల ఈ తప్పు జరిగింది సార్" అని సరెండర్ అవుతాం చూడండి. అది అండి ఆయన. అది చూసానండి ఆయన ఎనర్జీ ఇలా ఉంటుందది. భగవంతుని ఎనర్జీ అండి అది. అలా సంపాదించుకోవాలంటే ఆయన దగ్గరెళ్ళినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. ఎందుకంటే తప్పు చేయనప్పుడే మనం అలా చూడగలుగుతాము అని సార్ చెప్పినప్పుడు దాని కోసం సాధన చేశానండి నేను. ఆయన ఆహ్, అందరిలాగా కాదు. ఆయన హృదయంలో ఉండాలి. పైన కెమెరాలకు కాదు. ఆయన గురువు హృదయంలో స్థానం ఏర్పరచుకోవాలి. ఎందుకంటే అంతటి మహానుభావుడు ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయాలు కాదండి. పెద్దవి ఏం చిన్నవి నేర్చుకుంటే మన జన్మ ధన్యమైపోతుందండి. ప్రతి ఒక్కటి ఒక సేవ ఒక ప్రచారానికెళ్ళాను సార్. సార్ ఇక్కడ వెళ్తున్నాను సార్ అంటే, అవునా? చే చేస్తావా? చెయి మరి అనేవాళ్ళు. అంటే 108 ర్యాలీలు కరోనా టైంలో చేయిస్తా ఉంటే సార్‌ని అడిగాను. సార్ ఇలా మెసేజ్ ఇచ్చారు లక్ష్మి మేడం మరి నేను చెయ్యనా సార్? ఇప్పుడు అది అవసరం కదా! చేయమన్నారు. ఆయన నోటిలోండి ఏదైనా వచ్చిందంటే అది ఆగదండి. కరోనా స్టార్ట్ అయిన 200 మంది చిన్న పిల్లలతో సహా మాస్క్ లేకుండా అద్భుతంగా 96 ర్యాలీలు చేయగలిగినామంటే అది ఆయన ఇచ్చిన ఎనర్జీ. ఎందుకంటే పల్లెలో ఇప్పుడు ఎక్కడెక్కడ ఆ పల్లెలన్నీ ఆ ర్యాలీలయినాయో, ఆ పల్లెలన్నిట్లో పిరమిడ్ వచ్చాయండి. అంటే ఆయన ఏదైనా చేయమని చెప్పినప్పుడు అక్కడ ఆయన ఎనర్జీ విస్తారంగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి సార్‌ని అడిగేవాళ్ళమండి. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఆయన వద్దంటే చేసేవాళ్ళం కాదు. ఒకసారి ఇలాగే కరోనా టైంలోనే మెయింటెనెన్స్ కోసం అనేసి బళ్ళారి నుండి పిరమిడ్ వ్యాలీకి పంపించాలనుకుంటే నేను, అరుణాచలం ఉదయం అంటే కాయగూరల కోసం టైమ్ ఇచ్చేవాళ్ళు. 6-9కు బయట తిరగొచ్చు అని. ఆ టైంలో మేమిద్దరం తిరిగేవాళ్ళము. ఎక్కడెళ్ళినా అంటే
ఆయన ఎలా చూసుకుంటారు. మనం మన పిల్లల్ని సరిగా టైం ఇవ్వము. కానీ ప్రపంచంలో ఆయనకిప్పుడు కోట్ల మంది ఉన్నారండి. కోట్ల మందిలో వాళ్ళని ఎంతగా గమనిస్తారంటే, పైన వెళ్ళే డేగ చిన్న పిల్లల్ని ఎలా గమనిస్తుందో, అలా గమనిస్తాడండి సార్ మనల్ని. అలా తిరిగేటప్పుడు ఆయన ఎంత అవేర్‌నెస్‌తో మాకు ఫోను చేసి చెప్పేవారు. "వచ్చారా ఇంటికి?" అంటే ఆయన నుండి అది నేర్చుకున్నానండి. ఒక మనం ఒకరికి అప్పజెప్పినప్పుడు ఒక బాధ్యతను వాళ్ళను ఎలా అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ నుండి మనం ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ యోగక్షేమాలు కావచ్చు, వాళ్ళ బాధ్యతలు కావచ్చు, అవి నేర్చుకున్నానండి. అంటే ఆయన ప్రతి ఒక్క విషయాన్ని గూడా క్షుణ్ణంగా నేర్పిస్తూ ఎళ్లారు. అంటే "నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి" అని చెప్పరాయన. ఆయన మనం ఉన్నప్పుడు అది మన భాగ్యం. మనం గమనించాలి. మనం ఉన్నప్పుడు ఆయన చేస్తూ వెళ్తూ ఉంటారు. దాన్ని చూసి మనం నేర్చుకుంటే చాలు. అలా నేర్చుకున్నానండి. ఎన్నో విషయాలు ఆయన నుండి నేర్చుకున్నాను. ఆయన ఒక మాట అనేవాళ్ళు. కుల మతాల భేదాలు చూపేవాళ్ళు కాదండి. ఆ ఒక్క విషయాల్లో ఆయన అందరికీ అందరూ సమానమే ఆయన దృష్టిలో. భగవంతుడు కదండీ ఆయన. అందుకే అందరూ సమానమే ఆయన దృష్టిలో. ఆ! ఏదైతే నా గురువు చెప్పింది నేను ఆచరిస్తానని గర్వంగా చెప్తూ వెళ్తానో, అప్పుడే విశ్వం మనకు టెస్టింగ్ పెడుతుందండి. ఒక పరీక్ష నా జీవితంలో జరిగిందండి. మా అమ్మాయి ఇష్టపడి సార్ దగ్గరికి డైరెక్ట్‌గా ఎళ్ళిపోయింది. నేను తనని పెళ్లి చేసుకుంటాను. మీరే నిర్బడి చెయ్యాలన్నప్పుడు నా మనసు ఒప్పుకోలేకపోయిందండి. అంటే అప్పుడు నేను చూసానండి. గురువుని ఎంతగా నమ్ముతామో ఆయన ఏదని చెప్పినప్పుడు ఒక్క విషయం మనది, మన ఇంట్లోది అనుకున్నప్పుడు ఎలా వెనకడుగేస్తాను కదా! అని అనిపించిందండి. అప్పుడు నేను సార్‌ని చూసానండి. సార్ చెప్పడం విన్నాను నేను. అంటే ప్రతి ఒక్కరిలో నిన్ను నువ్వు చూసుకునేటప్పుడు కుల మతాలు ఉంటాయా? భేదభావాలు ఉంటాయా? అనేసి ఆయనే నిలబడి పెళ్లి చేసాడండి మా అమ్మాయికి. అది గూడా ఎలా చేశారంటే అంటే ఆయన నుండి ఎన్నో విధాలుగా ఒక బాధ్యతను తీసుకున్నప్పుడు కావచ్చు, ఒక సేవ చేసేటప్పుడు కావచ్చు, ఒక ప్రచారానికెళ్ళినప్పుడు మనం ఆలోచనలు ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. ఆయన ఒక్కరున్న ఇప్పుడు మేము ఎక్కడైనా ప్రచారానికెళ్ళినప్పుడు చూసేదాన్ని నేను. అరే! ఎవ్వరు లేరు కదా ఇక్కడ. నలుగురే ఉన్నారు, 5 మందే ఉన్నారు. నేను ఒకసారి చూసానండి సార్‌ని. అక్కడ 10 మందే ఉంటే గూడా ఆయన అదే ధోరణిలో డెహ్రాడూన్‌లో ఛత్తీస్‌గఢ్ వాళ్ళంతా వచ్చారు. వాళ్ళని ఎంతగా జ్ఞానం ఇస్తున్నారంటే, వాళ్ళని నవ్విస్తున్నారు. అంటే మన ద్వారా ఒకరికి ఆనందాన్నివ్వాలి. ఒకరికి ఒక ఆనందమే కాదు, మనకు తోచిన చిన్న జ్ఞానం అందిస్తుంటే, మన ఆత్మ ఎంత సంతృప్తిగా పడుతుందనేది ఆయన వాళ్ళందరికి చెప్పి నన్ను చూసి అనేవాడు. "అంతే కదా మేడం! అవును కదా! నిజమే కదా!" అని. అంటే ఏమి తెలియని పిల్లోడిలాగా ఎలా అడుగుతారు చూడండి. నాకది ఎలా అనిపిచ్చేదంటే చాలా ఆనందంగా అనిపిచ్చేసేదండి. సార్ నిజమే సార్. అదేదో పెద్ద నాకు తెలిసినట్లు ఆయన నన్నడుగుతుంటే నేను చెప్తున్నట్టు. తర్వాత సార్ మీరు నన్నడుగుతారేంటి సార్ అనేదాన్ని. అంటే ఆయనకి అన్నీ చెప్తారు. నేను కాదు ఏం చేసేది. నేననేదాన్ని, సార్ ఒక్కొక్కరి జీవితాలు ఎలా మార్చారంటే పిల్లిలాగా ఉండే వాళ్ళనందరిని పుల్లుల్ని చేసేసారు. నేనెవ్వరిని చేయలేదు. నాకు పని లేదా అనేవాళ్ళాయన. అంటే ఆయన ఎనర్జీ ఇప్పటికి చూడండి ఆయన తలుచుకుంటూ ఉంటే ఒక ఆనందం. ఇది అండి. ఒక గురువు భూమి పైన దిగి ఎళ్ళాడంటే ఆయన పేరు చెప్పుకోగానే లోపల నుండి ఆనందం తన్నుకొని పరవళ్ళు తొక్కుతుంది చూడండి. అదే అండి పత్రిజీ అంటే. అలా ఉండాలండి గురువులంటే. ఇంకా అలాంటి ఆయన రాబోరు గూడా. ఎందుకంటే పత్రిజీ సాటి అని ఒకసారి చెప్పారు. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే నిజంగా ఎవరి తరం కాదండి. కానీ ఆయన్ని మనం ఒక ఆహ్, నిస్వార్థమైన సేవ చేసేటప్పుడు ఆయన ఖచ్చితంగా మన దగ్గర ఉంటాడండి. ఇది నాకెన్నో అనుభవాలు జరిగాయండి. ఎందుకంటే ఆయన ఇష్టపడింది సేవ. అక్కడే ఉంటారాయన. మనకు పేరుతో అవసరం లేదు. సేవ ఎక్కడుంటారో అక్కడ పత్రిజీ ఉంటారండి. అది నేను బాగా చూసాను సార్ దగ్గర. ఆయన నాకనిపిచ్చేదండి. ఫ్యామిలీని వదిలేసి ఇలా తిరిగారు కదా! అమ్మది స్వర్ణామృతం చూసినప్పుడు, తర్వాత అమ్మ ఇక్కడొచ్చి చెప్పేటప్పుడు అనుకునేదాన్ని. సారేంటి సంసారాన్ని వదిలి ఇలా చేయడం ఏంటి? తర్వాత అనిపిచ్చిందండి నాకు. సంసారంలో నిర్వాణం అని పెట్టి ఆడవాళ్ళని ఎంత చక్కగా మోల్డ్ చేసి అంటే నువ్వు ఇంట గెలిచు ఫస్ట్ తర్వాత బయటికి రా. అన్ని విధాలుగా ఒక ఆడదాన్ని కంప్లీట్ మ్యాన్ అన్నారు కదండీ! ద కంప్లీట్ వుమెన్‌గా తయారు చేసిందే పత్రిజీ.
ఆడదాని జీవితంలో అన్ని విధాలుగా కంప్లీట్ చేస్తారు ఆయన. ఎందుకంటే ఎక్కడ తనను ఒకళ్ళు వేళ్ళెత్తి చూపించేదిలాగా తయారు చేయరు. నేను ధ్యానం చేస్తున్నాను. నా గురువు పత్రిజీ అంటే అక్కడ పర్ఫెక్ట్‌గా ఉండాలావిడ. అలా చేస్తారు. ఇప్పుడు మనం సిద్ధ మేడం, పద్మ మేడంనే చూస్తున్నాం. ఎలా తయారయ్యారండి మరి ఆవిడ. ఆ! అందుకే ఎవరైనా పత్రిజీ మా గురువు అంటే ఇంకా వాళ్ళు వేరే మాటలు మాట్లాడరాదు, వేళ్ళెత్తి చూపిరాదు మనకు. అలా తయారు చేస్తారండి. అది అండి ఆయన. అందుకే మహిళా ధ్యాన మహాచక్రం అని పెట్టించి ఆడవాళ్ళని గౌరవించి మొట్టమొదటి గురువు మన పత్రిజీ అండి. అందరూ చెప్తారు గౌరవించాలి. కానీ ప్రాక్టికల్‌గా చూపించిందంటే మన పత్రిజీనేనండి. అంటే ఒక ఆడదానిలో ఎన్ని శక్తులుంటాయనేది నేను నమ్మేదాన్ని కాదండి. మరేంటి ఆడవాళ్ళు బాగా ప్రచారం చేస్తారని వీళ్ళను పొగుడుతారు సార్ అనుకునేదాన్ని. కానీ ఆయన చెప్పేవాళ్ళు సాధన చెయ్యి నీకు తెలుస్తుంది అన్నప్పుడు ఆ సాధన చేసేటప్పుడు మా లోపల నుండి వచ్చేవండి. ఇంట్లో వండరయ్యేవాళ్ళు, బయట వండరయ్యేవాళ్ళు. ఎన్ని ఉంటాయా అంటే ఒక ఎడ్యుకేషనే అవసరం లేదండి. ఇప్పుడు అమ్మ చెప్పారు అని ఎక్కడో కూర్చొని తన బాడీ తీసి అలాగే ప్రతి ఒక్కళ్ళు సైంటిస్ట్ లాగా అవుతున్నారండి. ధ్యానం చేస్తే చాలు వాళ్ళు ఒక సైంటిస్ట్ లాగా స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే మన లోపలే ఉన్నాయి అన్ని శాస్త్రవేత్తలందరూ మన లోపలే ఉన్నాయని ఆయన మనల్ని చూపించారండి. కంప్లీట్ మ్యాన్ గా మనల్ని కూడా ఒక కంప్లీట్ ఉమెన్ గా తీర్చిదిద్దారు. అందుకే ఈరోజు నారీ శక్తిని అలా నిద్ర మేల్కొల్పుతున్నారంటే అది పత్రిజీయేనండి. లేకపోతే ఎక్కడో వంటింట్లో ఉండి మేము ఇదే మా ప్రపంచం అనుకునే వాళ్ళకు ఈరోజు ప్రపంచాన్ని చూపిస్తున్నారండి ఆయన. డెహ్రాడూన్ లో అన్నారండి ఆయన అంతా. వాళ్ళు పంజాబ్ వాళ్ళందరూ వచ్చింటే వాళ్ళని అన్నారు, చూడండి వీళ్ళందరికీ రోడ్డు మీద పడేశాను నేను అని. నాకు అర్థం కాలేదు. సార్ అలా అనద్దండి సార్ మీరు అన్న. మరి నువ్వు రోడ్డుకి రాలేదా? చూడు ఫ్యామిలీ వదిలి పిచ్చా నీకు, నీ మొగుడిని వదిలి పిల్లని వదిలి ఇక్కడ వచ్చి పడ్డావు చూడు అన్నారు. నాకు ఆ రోజు అనిపించింది రోడ్డున పడేశాను అంటారేంటి అని. కానీ ఆ రోడ్డు కాదది. అందమైన ఒక వింతైనటువంటి ఎవ్వరు అనుభవించలేనటువంటి లోకంలో మమ్మల్ని పడేశారు సారు. అలాంటి లోకంలో ఉంటూ ఆయన నుండి ఎన్నో నేర్చుకుంటూ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన గురించి కొత్త వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు ఆయన పిక్చర్ వస్తే మామూలు హీరోలకు విజిల్ వేస్తారో లేదో నాకు తెలీదు. కానీ పత్రిసారిని చూస్తే మాత్రం అంటే ఆయన్ని మళ్ళీ ఇప్పుడు మేము ఆయనది ముందంతా చూడలేదండి. ఆయన ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడు మేడం లాంటి వాళ్ళైతే చూశారు, వాళ్ళ అదృష్టవంతులు. ఆయన స్టార్టింగ్ నుండి మాలాంటి వాళ్ళు స్టార్టింగ్ నుండి చూడలేదు. అలా స్టార్టింగ్ నుండి చూడాలనే ఒక ఉబలాటం నాలాంటి వాళ్ళకు కోట్ల మందికి ఉందండి ఇప్పుడు. మరి అలాంటి ఆయన్ని ఎంత చెప్పినా ఆయన దగ్గర నుండి ఎన్ని నేర్చుకున్నా ఇంకా తక్కువే. ఇంకా నేర్చుకుంటున్నా మేడం బుక్స్ యా సార్. విజిల్ 10 రూపాయలే. నేను తెచ్చుకుంటా. సరేనా? ఓ ప్యాకెట్ కొనేయండి, ఒక ప్యాకెట్ కొనేయండి. ఎందుకంటే మొత్తం అందరూ లేడీసే కదా వచ్చేది థియేటర్ కి. ఒక ప్యాకెట్ కరెక్ట్. కొనేసి అందరికి ఇచ్చేస్తే అందరూ ఒకటేసారి ఊదొచ్చు, ఒకటేసారి విజిల్ అంటే వేయచ్చు. అది ఆనందము అలా తన్నుకొచ్చేస్తుంది సార్. ఆయన్ని చూస్తే ఆయన తలుచుకుంటా ఉంటే అదే అండి, ఇప్పటికీ అదే. ఆయన ఇప్పుడు మా కళ్ళ ముందు ఉన్నాడు అన్నట్లు ఉంది సార్ ఇది. అంటే ఇప్పుడు అవును చూడండి, మేడం. మీరు ఇలాంటి ఒక ప్రోగ్రాం పెట్టించి అమ్మ లాంటి వాళ్ళని పిలిపించి ఆయన గురించి ఆయన ట్రెక్కింగ్ లో వాళ్ళ అనుభవాలు చెప్తూ వాళ్ళ ద్వారా వాళ్ళు ఎంత జ్ఞానం పొందారంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులం సార్. ఎస్ మేడం. ముఖ్యంగా నాలాంటి సామాన్య గృహిణులు చాలా చాలా అదృష్టం చేసుకున్నాం. ఎక్కడో పోయి ఆ అడవుల్లో పోయి లేకుంటే సంసారాలు వదిలిపోయి ఆశ్రమాలు ఉంటూ జ్ఞానం పొందాల్సిన అవసరం లేదు. ఇలాంటి మహా గ్రాండ్ మాస్టర్లతో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఎంతో అద్భుతమైన వాక్యాలండి. ఇంకా వాళ్ళకి ఇంకా టైం ఇస్తే ఇంకా ఎన్నెన్ని ఆణిముత్యాలు వాళ్ళ నుండి మనకు బయటకు వస్తాయో కదండి. ఎస్ చాలా ఎస్. అద్భుతంగా అండి. మేము ఆ, మేము కొంచెం స్వార్థం పెరిగిపోయింది మేడం మా లోపల ఈ మధ్య. సో ఏంటంటే ఎక్కువ మంది మాస్టర్ల నుంచి వినేయాలని రోజుకి ఇద్దరిని పెట్టాం మేము. రోజు ఒక్కరు పెట్టింటే బాగుండేది. మాకు స్వార్థం ఎక్కువైపోయి ఎక్కువ మంది నుంచి ఎక్కువ విషయాలు, ఎక్కువ కోణాలు వినాలనుకుంటున్నాం అనమాట. సో అవును. అందుకని ఇద్దరిని పెట్టడం వల్ల మనకు టైం అన్నది కొంచెం తగ్గించేసాం. కానీ 2-3 సార్లు ప్లాన్ చేద్దాం ఒక్కొక్కరిది. ఎందుకంటే ఇది అరగంటలో అయిపోయే కార్యక్రమం కాదు. అమ్మ ఎంత అందంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పద్మమ్మ ఎంత అందంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఎంత ఏమంటారు భావోద్వేగంతో మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
నేను ఎన్ని ఎమోషన్స్ చూస్తున్నా నేను ఎవరు ఎలా చెప్తున్నారని. చాలా బాగుంది. సో మొన్న బళ్ళారి కూడా వెళ్ళాము. గీతమ్మ ఎప్పుడు వెళ్ళినా మాకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా దగ్గరుండి అందరినీ కల్పించింది. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మా కోసం పత్రిజీ ఫిలిం కోసం నిలబడే ఉన్నారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. చాలా చేశారు పత్రిజీ ఫిలిమ్స్ కి. మమ్మల్ని అందరి దగ్గర తీసుకెళ్లడం, మాట్లాడడం. నేను యాక్చువల్ ఆశ్చర్యపోయినా. నేను బళ్ళారికి సపోర్ట్ కోసం వెళ్తే నాకన్నా ఎక్కువ ఈవిడ బాగా ఇదైపోయేవాళ్ళు. అంటే ఇస్తే బాగుంటది, అందరూ అందరూ కదిలితే బాగుంటది. నేనేమో చాలా ప్లెయిన్ గా ఉన్నా, పైన ఉన్నా. కానీ గీత గారు మాత్రం తీసుకెళ్ళిన వాళ్ళందరూ ఇస్తే బాగుంటది, వీళ్ళు ఇవ్వచ్చు కదా, ఎందుకు వీళ్ళు ఇవ్వట్లేదు. అలా భలే అనిపించింది నాకు. ఇద్దరు అమ్మలే నిజానికి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. ఈ రోజు ముందుకొచ్చి పత్రి గారితో మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ లాంటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే మనం పత్రి గారి ఈ జీవితాన్ని తెరకెక్కించి 100 థియేటర్లో రిలీజ్ చేస్తోంది. మీలాంటి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడం కోసమే, నిజం చెప్పాలంటే. అది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీ Thank ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. మరి మాకు ఈ Thank you, అవకాశం thank you. ఇచ్చారు. ఎంత తక్కువే ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా మీరు కూడా బళ్ళారికి you, madam. రావాలి. వస్తాం వచ్చాను మేడం నేను బళ్ళారి. రావాలి. అప్పుడు వచ్చారు, మేము ఉన్నప్పుడు రాలేదమ్మా. ఇప్పుడు రండి. ఇప్పుడు బళ్ళారిలో సుమారు 20,000 మంది ఉన్నారు ధ్యానులు. ఇప్పుడు రండి. అబ్బా, పిరమిడ్ అని ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టారమ్మా. మామూలుగా లేదు అది. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి అమ్మా విజిట్ శక్తి అని చేయండి పేరు మీరు. పెట్టారు సార్. ఓకే. పిరమిడ్ కూడా అమ్మా పిరమిడ్ అనే పెట్టారు. అమ్మా శక్తి పిరమిడ్ అని పెట్టారు. అమ్మా శక్తి. ఎస్ ఎస్. రండి Yes, అమ్మా. ఎందుకు చాలా అది? బాగుంది. ఎస్. థ్యాంక్ యూ మేడం, మీ పిలుపుకి థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఎందు మేడం అవకాశం ఇచ్చారు మీ అందరికి. మరి జూమ్ లో ఉండే వాళ్ళందరికీ కోటి కోటి ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు సార్ గురించి చెప్పే అంత జ్ఞానిని కాదు, కాకపోతే నేనేం నేర్చుకున్నానో, నేను ఆయన నుండి ఎలా ఆనందాన్ని పొందుతున్నానో అవి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. ఎస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు సార్లో ఎలా అయితే గ్రహించారు, మీరు అన్నారు ఇందాక, వారు చెప్పరు, వారు చెప్పకుండా మనం చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి, నేర్చుకోవాలి అవి అని చెప్పేసి. మా కంప్లీట్ మ్యాన్ యొక్క ఉద్దేశమే అది. మీరు అదే ఫుల్ఫిల్ చేశారు ఈరోజు, ఇవాళ. ఎస్, మీ ధ్యాన సాధన, మీరు గ్రహించిన విషయం, మీరు ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, ఎస్, అద్భుతం. నిజంగానే ఈరోజు ఇద్దరు స్త్రీ శక్తుల్ని కలిసామన్నమాట. ఇలాగా సార్ ఒక నార్మల్, నిజంగానే మీరు అన్నట్లుగా ఒక నార్మల్ పర్సన్స్, మీ ఇంట్లో ఉండి ఎక్కడో ఉండే వాళ్ళం, ఎవరో ఏ ఊర్లో ఏ దిక్కులో ఉండే వాళ్ళం, దిక్కుకొకరిలాగా అన్నట్టుగా. సో అలాంటిది ఇంతమంది స్త్రీ శక్తిని ఒక్క చోట కలిపేశారు ఆయన. ఒక మహిళకి ఆషామాషి శక్తి ఉండదు. సో మీకు మీ శక్తి మీకు తెలియదు అన్నట్లుగా, ఆంజనేయ స్వామి శక్తి ఆయనకి తెలియదు అన్నట్టుగా ఎలాగైతే గుర్తు చేశారో వారంతా, మన శక్తిని మనకు గుర్తు చేశారు గురువు గారు. అది మటుకు అద్భుతం అమ్మా. ఒక సామాన్యురాన్ని ఒక అసామాన్యురాలుగా తీర్చిదిద్దారు ధ్యానం ద్వారా పద్రి సార్. సో అది. అండ్ ఎందుకో నాకు మీరు చెప్తున్నా ఇంతసేపు నాకు ఒక క్వశ్చన్ మెదులుతూనే ఉంది మనసులో, అది అడగాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, చాలా అనుభవంతో కూడుకొని ఉన్నారు. మరి మనం పత్రి సార్ని గురువు అని పిలుస్తుంటాం. సద్గురువు ఎలా ఉండాలో అనేది మనకు ఆయన ఆచరణలో పెట్టి చూపించారు ప్రతిదీ కదూ. సో నాకెందుకు అడగాలనిపిస్తుంది, మరి ఎందుకు అవధూతలు అనేది ఈ భూమి పైన వస్తా ఉంటారు, అవధూత రూపాన్ని ఎత్తి తీసుకొని వస్తా ఉంటారు కదా కొంతమంది. సో వారు ఎందుకు అంటే, వారు మాట్లాడరు, చెయ్యరు, వారు కూడా కొన్ని ప్రదర్శిస్తూ పోతుంటారు ఊరికే. ఏమంటే ఇప్పుడు ఒక ధ్యానిగా ఆ విషయం కొంచెం అర్థం చేసుకుని, వారిని అర్థం చేసుకుని అవగతం చేసుకోగలుగుతున్నాం. కానీ జనరల్ గా అయితే వారిని అవధూతలుగానే మనం భావించాం, కానీ అర్థం కాదు. సో ఏంటి వారికి వీరికి తేడా అనేది నాకు మీరు చెప్పాలి. అమ్మ చెప్పండి గీత గారు.
అవధూతలకు సార్కా? అంటే ఒక గురువుకి హ్మ్. ఏంటి ఆ డిఫరెన్స్, ఎందుకు అవధూత అనేది ఇక్కడ ఉంది ఆ పదం? నాకు అడగడానికి అర్థం కావట్లేదు కానీ, సో ఎందుకు అడగాలని అని అనిపిస్తుంది ఈ సెషన్ లో. అవునా? హ్మ్. నాకిప్పుడు ఏం వస్తుందో అదే చెప్తానండి. షూర్ గా అమ్మా, అదే ఆ! కావాలి. Yes. ఎందుకంటే నేను చూశాను మా ఇంటి దగ్గర ఒక ఆయన ఎప్పుడు తిరిగేవాళ్ళు. అందరూ ఆయన్ని ఏమనేవాళ్ళు, ఫస్ట్ పిచ్చివాడు అనేవాళ్ళు. ఉమ్, తర్వాత ఆయన అంటే ఆయన బట్టలు లేకుండా తిరిగేవాళ్ళండి. ఎవరు ఏసినా చింపేసేవాళ్ళు ఆయన. తర్వాత ఉమ్, రాను రాను ఆయన ఎవరి దగ్గరైనా అందరు ఏదైనా పిచ్చివాడు కదా వచ్చి కూర్చున్నాడని ఏదైనా ఇవ్వడానికి పోతే తీసుకునేవాడు కాదు ఆయన. కానీ ఆయన ఎవరి దగ్గరైనా పోయి చేయి చాపి అడిగితే మేమే చూసామండి మా ఇంటి దగ్గరే. ఆయన ఎవరిచ్చినా తీసుకోరు. ఆయనకి ఇష్టం అన్నప్పుడు ఎవరి దగ్గరైనా వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళ ఇండ్లలో కావచ్చు, వాళ్ళ స్థితి కావచ్చు, వాళ్ళ పరిస్థితులు కావచ్చు, ఇమ్మీడియేట్‌గా ఒక వారంలో, ఒక నెలలో మారేవండి. అంటే అప్పటి నుండి వాళ్ళందరూ కొంతమంది అనేవాళ్ళు. అంటే దేవస్థానాల పురోహితులు ఉంటారు కదండీ! కొంతమంది అలా చూసేసి ఆయన్ని అనేవాళ్ళు. అంటే ఏదేదో రాతలు రోడ్డు పైన కూర్చొని ఒక బొగ్గు ముక్క తీసుకొని రాసేవాళ్ళు. ఆ అక్షరాలు ఎవరికి అర్థం అయ్యేవి కాదు ఆయనవి. ఎవరైనా తొక్కితే చాలా గట్టిగా అరిచేవాడాయన. అప్పుడు కొంతమంది చెప్పేవాళ్ళు, "ఆయన అవధూతగా మారాడు. అందుకే ఏం అడిగినా" కానీ ఆయన దగ్గర ఎన్నో సార్లు ఇలా మార్కెట్ నుండి వస్తూ ఏదైనా పళ్ళుంటే ఒక్కొక్కసారి భయమేసేది. ఆయన ఇస్తే తీసుకోరు కదా అని. కానీ కొన్నిసార్లు ధ్యానానికి వచ్చినప్పుడు ఇవ్వాలి ఆయనకి అని మనసు నుండి అనిపించేదండి. అలా ఇచ్చేటప్పుడు దగ్గరెళ్ళినప్పుడు ఆయన నుండి ఒక మంచి సువాసన వచ్చేదండి. అంటే ఆయన అలా ఉంటాడు మనిషి. పిచ్చివాడిలాగా స్నానం లేకుండా అలా మట్టిలో కూర్చొని అదంతా ఉంటారు. అలా మంచి వాసనొచ్చేది. ధ్యానంలో వచ్చినప్పుడు. ధ్యానానికి ముందు ఆయన్ని నేను భయపడేదాన్ని, అసహించుకునేదాన్ని. అప్పుడు తెలీదు కదండీ! అందుకే అలా జరిగేది. తర్వాత నాకనిపిచ్చేది అవధూతలంటే వాళ్ళేం చేయడానికొస్తారు? అంటే ఏం చేయట్లేదాయన. ఊరికే కూర్చుంటున్నాడు. ఏదో పైన చూసి మాట్లాడతాడు. ఆయనకిష్టం వచ్చినప్పుడు ఒకళ్ళ దగ్గర తీసుకొని తింటాడాయన. తాగడం కానీ, నీళ్ళడగడం కానీ ఆయనిష్టం వచ్చితేనే అడుగుతాడు. అంటే వాళ్ళ జీవితాలు నేను చూసానండి చాలా మందిలో. ఆయన దగ్గర షాప్ వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళొచ్చేవాళ్ళు. ఆ విషయం కొంచెం ప్రచారం కాగానే ఆయన ఏదైనా అలా వాళ్ళు తిన్నాడంటే వాళ్ళ చేతుల నుండి వాళ్ళకి మంచి జరుగుతా ఉంది అని తెలుసుకున్నప్పుడు చాలా మా ఇంటి దగ్గర దేవస్థానం ఉందండి. ఆ రోడ్ పైనే ఎప్పుడు తిరుగాడుతూ ఉంటాడు ఆయన. అలానే చూశాను నేను ఆయన్ని. చాలా మంచి వాసన వచ్చేది. ఏదో ఒక పండిచ్చేదాన్ని. ఒక్కొక్కసారి తీసుకునేవాళ్ళు. ఒక్కోసారి నన్ను ఇలాగే చూసేవాడండి. భయమేసేది నాకు. మా ఆయన అనేవాడు, "కొడతాడులే ఆయన చూస్తున్నాడని." తర్వాత అనిపించిందండి, నీవు నెక్స్ట్ ఆధ్యాత్మికంలో వస్తావన్నట్లుగా చూసాడేమో ఆయన అనేసి. తర్వాత నేను ఆయన్ని గమనించాను. అంటే నాకు ఇప్పుడు మీరు అడిగినందుకు నాకొస్తా ఉండే ఆన్సర్ అండి ఇది. నా అభిప్రాయము. మరి కరెక్టో కాదో నాకైతే తెలీదు. నాకొచ్చేది చెప్తున్నాను. తర్వాత నిజం. సార్‌ని చూశాను. గురువుని చూశాను నేను. అంటే ఉమ్, ఆయన ఒక సద్గురువు ఎలా ఉంటారంటే విశ్వానికి అంకితమై ఉంటాడు. ఈయన ఉమ్, తన లోపల తాను అంకితమై ఉండి తన ఉమ్, జ్ఞానాన్ని అంటే తన లోపల ఉండే శక్తుల ద్వారా తాను మాత్రమే ఉంటూ తను బయటికి ప్రకటన కావటం లేదు ఆయన అవధూత. కానీ మన ఉమ్, గురువు ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరిని ఒక జ్ఞానవంతుల్ని చేస్తున్నారు. అంటే ఒక శాకాహారిగా మారుస్తున్నారు. హింస నుండి అహింస వైపు తిప్పుతున్నారాయన. అంటే ఉమ్, దానికోసం ఆయన జీవితాన్ని వదిలేశాడు. అంటే తన సంసారాన్ని పక్కన పెట్టాడు. తన జాబ్‌ని పక్కన పెట్టాడు. తాను మొత్తం అంకితమయ్యాడు విశ్వానికి. సద్గురు అనే ఆయన సంసారంలో ఉంటూ, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులాగా సంసారాన్ని అంటుకోనట్లుగా ఉంటూ, ఈ అందరిని అంటే ఈ ఒక్క భూమి పైన జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞానవంతులుగా చేయడానికి ఆయన జన్మ తీసుకొని వచ్చుంటాడు. అవధూతలు అనేవాళ్ళు ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తూ వాళ్ళు అంటే ఆ సరౌండింగ్ లో అంటే ఆయన్ని చూసినప్పుడు ఆయన ఎలా ఉంటారు అంటే ఒక పిచ్చివాడుగా కాకుండా ఆయన లోపల ఆయన ఏదో ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ తన వైబ్రేషన్ ని మార్చుకుంటూ ఇలా అంటే ఇలా చూశానండి.
అప్పుడు డిఫరెన్స్ నాకు మీరు చెప్తుంటే గుర్తొచ్చిందండి నాకు. ఆయనకు గురువులకు ఇది ఉంటుంది. అంటే వీళ్ళు విశ్వానికి పని చేస్తారు. వాళ్ళు వచ్చింటారు. వాళ్ళు ఎవరికి కనిపించకుండా యాస్ట్రల్ గా చేస్తారేమో వర్క్. వీళ్ళు మొత్తం విశ్వానికి కోసమే వీళ్ళు సంసారంలో ఉంటూ సంసారంలో నిర్వాణాన్ని పొందుతూ, అంటే సంసారం కుటుంబ ధర్మాన్ని సమాజ ధర్మాన్ని అన్నిటిని పాటిస్తూ ఒక గురువు అంటే ఒక మనిషిని నేర్పిస్తాడు ఆయన. ఏంటి, నువ్వు సంసారంలో ఉండాలి, లేదంటే నీకు మోక్షం రాదు అని నేర్పిస్తూ, సంసారంలో ఎలా ఎదగాలి అని చూపిస్తూ, అక్కడ ఉండే బంధనాలతో నీవు తీసుకొచ్చావు కాబట్టి అవన్నీ కూడా నిర్వర్తించుకుంటూ అంటే మన బాధ్యతల్ని నిర్వర్తించుకుంటూ నీ ఆత్మను ఎదుగుదల చేసుకోవాలి, నువ్వే ఎదిగించుకోవాలి, ఎవరు నిన్ను ఎదిగించలేరు అని ఆయన నేర్పిస్తారు. ఈయన యాస్ట్రల్ గా వచ్చి తన వర్క్ చేసుకుంటారు అని నాకు ఇప్పుడు మీరు అడగడం వల్ల వచ్చిందండి. ఎందుకంటే నాకు ఇందాకటి నుంచి అడగాలని అనిపించింది. పద్మామ్మ చెప్పేటప్పటి నుంచి అనిపిస్తుంది, కాకపోతే మధ్యలో నేను అది బ్రేక్ చేయకూడదు. వాళ్ళ ముందు మేము చిన్న పిల్లలం, మేము చెప్పేదంతా వాళ్ళం కాదు. ఇప్పుడు అదే అడగబోతున్నాను, తర్వాత లాస్ట్ పద్మమ్మని అడగాలని చెప్పేసి. సో అందుకే ఊరికన్నా. అమ్మా మీ మాటల్లో అవధూత అంటే భూమి, దూత అంటే ఒక దేశానికి. ఇప్పుడమ్మా అవధూత అంటే అవని అంటే భూమి, దూత అంటే దివ్యలోకానికి దిగి వచ్చిన వాడు అని. అక్కడ అతనికి ఆ సర్వెంట్లో ఏదో ఒక ఆత్మ ఉంటుంది, ఒక అజ్ఞానమైన కోరికతో జన్మ తీసుకుంటుంది. ఎదిగినా కూడా ఒదిగి ఉండమంటారు. ఒదగకుండా ఎక్కడ కోరిక ఇరుక్కున్నప్పుడు అవధూతులు వచ్చి ఆ సోల్ కోసం కాపలా ఉంటారు. ఆ సోల్ వరకే కాపలా ఉంటారు. పత్రి సారు ప్రతి ఒక్క సోల్ని మేల్కొల్పాడు. సంసారంలో నిర్వాణం అంటే సంసారం లేకుండా సన్యాసత్వం ఉంటే సృష్టి యజ్ఞాలు నడవు. సృష్టి యజ్ఞం ఉంటేనే కదా సంతానోత్పత్తి కావాలి కదా, ప్రతి ఆత్మ యాక్షన్ చేయడానికి వస్తుంది కదా. అట్లాగే ఈ గురువులు అనే వాళ్ళు ఇలా వస్తారు, గుర్తు తెలియపరిచేవాడు. నువ్వు ఫలానా పనికి వచ్చావని సోల్ పరంగా తెలియపరుస్తారు. అవధూతలు అక్కడ ఆ సోల్ కోసం ఉంటారు. వాళ్ళు అన్నిటిని గమనిస్తారు. అక్కడ ఆ సర్వర్లోకి నెగిటివ్ ఎనర్జీలు రాకుండా కాపాడతారు. కాకపోతే ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నాడనేది అది గ్రహించడానికి కొంచెం కష్టం. అది ఆ అవధూత కనిపించినప్పుడు మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే మహానుభావులు చాలా గొప్పవాడివి, నేను ఒక ఆత్మ పదార్థాన్ని నా గురువు ద్వారా నేను తెలుసుకున్నాను, ఇంత అద్భుతంగా మీరు ఏ ఆత్మ కోసం ఇక్కడ తిరుగుతున్నారు, అంతటి ఆత్మని చూడాలని ఉందంటే వాళ్ళు చూపిస్తారు. అందుకనే వాళ్ళ మురికి బట్టలు ఉన్నా వాళ్ళ దగ్గర స్మెల్ రావడానికి కారణం అది. ఇప్పుడు మన గుడ్డకి స్పర్శ లేదు, స్పర్శకి గుడ్డ తెలుసు. కట్టుకుంటే ఎలా ఉంది, సిల్క్ కట్టుకుంటే ఎలా ఉంది, ఏసీలో ఉంటే ఎలా ఉంది, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉందని. స్పర్శ అనేది శరీరానికి ఉంది, వస్త్రానికి లేదు. అలాగే వాళ్ళకి స్పర్శ అవన్నీ కూడా దాటిపోయి అవధూతలు అనేవాళ్ళు ఆఖరికి మేడం చెప్పారు చూడు, స్మెల్ అనేది కణకణమున విశ్వ చైతన్య శక్తి, ప్రతి కణాన్ని ఎన్లైట్మెంట్ చేసుకున్నారు అర్థం అక్కడ వాళ్ళు. రెండోది ఇంకోటి జరుగుద్ది, ఇంకొక అవధూత ఉన్నప్పుడు తన బాడీ వెకేట్ చేసేటప్పుడు వీళ్ళకి ఎనర్జీని పంపిస్తారు. ఇప్పుడు షిరిడి బాబా ఉన్నారు కదా, షిరిడి బాబాకి రామకృష్ణ పరమహంస గదాధరుడు అని బెంగాలీసేవాళ్ళు వీళ్ళిద్దరు. షిరిడి బాబా బాడీని వెకేట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఎనర్జీ వచ్చిన తర్వాత ఆయన లెగుస్తాడు. మా శరీరం సహకరించట్లేదని రామకృష్ణ పరమహంస గారు ఆస్తులకి బిడ్డలకు కానీ ఒక ట్రస్ట్లకి ఎలా రాస్తారో
ఆ ఆస్తిని కూడా వీళ్ళు బాడీ వెకేట్ చేసేప్పుడు వీళ్ళకి పంచిపోతారు. అప్పుడు సున్నితంగా శిష్యుడికి బాబా గారు చెప్తారు, ఒరే నాయన వాళ్ళ ఆస్తి మనకి ఇచ్చారా, లోక కళ్యాణం మనం చెయ్యాలిరా అని. శక్తి అని అంటే ఇదేంది ఈయన పెద్దవాడు అనుకుంటే మళ్ళా అంటే ఆ గ్రహించే శక్తి జ్ఞానం లేదు కాబట్టి సున్నితంగా చెప్తారు. దాని వెనకాల యొక్క పరమార్థం అది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ ప్రయాణాలు మర్చిపోయాం, వీసా పోగొట్టుకొని ఇతర దేశాలు పడున్నట్లుగా మనం కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాము. నీకు వీసా అనేది ఎవరు కొట్టేయలేదు. ఆత్మశక్తి నీ లోపల ప్రాణశక్తితో నువ్వు యూనివర్స్ ఎనర్జీ తీసుకున్నప్పుడు నువ్వు ఏ లోకానికి పోగలవు అంటే మనం ధ్యానంలో ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేస్తున్నాం కదా. ఆస్ట్రా అప్పుడు అంతకుముందు మనకేంది వీసా పడిపోయిన వాళ్ళకితో సమానం కదా. అది ఇక్కడ ఉన్న స్థితిగతులు. అది అవధూత. దూత అంటే ఆ లోకానికి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తారు అనమాట. ఈ సర్వంలో ఇలా ఉన్నారు, ఈ భూమి మీద ఇలా ఉన్నారు అని నాకు అందుకున్న జ్ఞానాన్ని చెప్పానే కానీ అది నేను అందుకుంది. ఎందుకంటే బాబా గారి గురించి ఇది మనం చరిత్రలో ఉందని మొన్న రీసెంట్ గా నేను బుక్స్ అయితే నేను చదవాలా. కొంతమంది ప్రవచనాలు విన్నా. నువ్వు అడుగుతున్నప్పుడు నేను సంకల్పం చేశా, గురుదేవ సత్యం తెలిసిందే మాట్లాడాలంటే. నాకు అప్పుడు గురువు గారు ఏం చూపించారు, బాబా సినిమా చూపించారు. పెట్టకుండా తీసుకెళ్ళా. దైవం ఇచ్చా అలా ఉండదు. ఒక రాజకీయ నాయకులు అయితే, ఒక డబ్బున్న వాడైతే వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ కష్టపడే డబ్బుతో రక్షించబడతాం. గురువు మనల్ని వదిలిపెట్టడం అంటే కారణం ఇదే. ఓకేనా? అవధూత. దూత అంటే అది దూతగా పంపించారు. ఆయన పంపించారు. అంతా అక్కడ ఒకే చోట ఉండి సోల్ని రక్షిస్తూ సర్వాన్ని వాళ్ళు గ్రహించేసి ఆ సోల్కి వచ్చే ఇబ్బందులు ఈ భూమి డిఫరెంట్ యూనివర్స్ ఆకాశంలో చూస్తూ మాట్లాడతారు. సహజమైన భాష మాట్లాడితే గుర్తుపడతారని చెప్పరు. మనకు కూడా ఇప్పుడు సూర్యుల్లోంచి మా వైన్స్ లాగా వచ్చాయి. ప్రేమనాథ్ అని అడిగారు. అంటే నాకు అర్థం కావాలి, మీ బాడీలోకి ఇన్వైట్ చేయండి మేడం. విడుదల చేశారు, బాగుంది, మీ ప్రేమకు జోహార్లు. కానీ ఈ జ్ఞానాన్ని నేను అందుకోవాలి క్షుణ్ణంగా, నేను మళ్ళా పంచగలగాలి అని అడుగుతూనే ఉన్నా ఇప్పటికీ. కానీ నాకు నిజానికి 16 సంవత్సరాల క్రితం హాల్లో కూర్చుని టీవీ చూస్తే కళ్ళు మగతలాగా వెళ్ళిపోయా ఒక ట్రాన్స్ లోకి. టీవీ చూస్తూ కూర్చున్నా జస్ట్ అంతే. అప్పుడు సూర్యనారాయణ మూర్తి వచ్చి నాకు ఒక కడిసం లాంటి దాంట్లో వాటర్ తాగమన్నాడు. కానీ నేను తాగలా. ఎందుకు అంటే రాముడో తెలీదు, రావణాసుడో తెలీదు. అప్పుడు ఆ సూర్యనారాయణ మూర్తి వచ్చినప్పుడు రాముడో తెలీదు, రావణాసుడో తెలియదు కదా. నేను యాక్సెప్ట్ చేయలేకపోయా. కానీ ఆయన నన్ను వదల్లా. తర్వాత ఒకరోజు మా అమ్మాయి అలా కూర్చొని మాట్లాడుతుంది, డాన్స్ లోకి వెళ్ళిపోవడంలోనే అక్కడ సూర్యమండలంలో కనిపిస్తున్నా. చెప్పడానికి కూడా లేరే అనుకున్నా. నా బాడీ మీద ఉన్న శారీ ఒకటి, నా దగ్గర ఒక శారీ ఉంది. ఆ మెరూన్ కలర్ ఉన్నది నేను కట్టుకుని ఆయన దగ్గర మాట్లాడుతున్నా. నువ్వు కూర్చో అంటాడు. నేను కూర్చునేదండి బాబు, నేను ఎక్కడ, మీరు కూర్చోండి స్వామి అంటే, కాదమ్మా గ్రహాలు గతులు తప్పే టైంకి నువ్వు వచ్చావు అని అన్నాడు. ఇదేంటి ఇలా వినిపిస్తున్నాయి అనుకున్నా. ఒక పెరుగన్న మీద కిస్మిస్ పెట్టి ఆ గుర్రాలకి తినిపిస్తున్నా. ఈ విషయం పత్రిసారి చెప్పారు. సార్ ఇలా కనిపించింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది సార్ అని. కూర్చోమని నన్ను అడిగారు సార్ అని. నేను ఎలా కూర్చుంటాను నిన్న, నువ్వు అమ్మవి, నాకు తెలుసు, నువ్వు ఎవరివో నువ్వు తెలుసు, నువ్వు కూర్చో అంటాడు. ఒక చంద్రాకారం లాగా ఉందమ్మా, సిల్వర్ది, దాంట్లో కూర్చున్నా. ఇంకా ఒకటి అనుమానం నాకు తీర్చడానికి అనుకోకుండా మా అమ్మాయి ఇంటికి వెళ్తే
మా అమ్మాయి కూడా నిజానికి ఆ రోజు వేరే చోటకి వెళ్ళింది. మా వేపరాలు సగ్గుబియ్యం పాయసం చేసింది ఆ రోజు ఆదివారం. ఉమ్, ఎందుకంటే సూర్యనారాయణ మూర్తికి సగ్గుబియ్యం పాయసం విశేషం. ఉమ్, ఆయనకి దంతాలు లేవు, అందుకని సగ్గుబియ్యం పాయసం పెడతారు ఆయనకి. ఉమ్, ఎందుకంటే నా అనుమానం పడతానని కొంచెం గబుక్కున నమ్మే ధైర్యం లేదు నాకు. చాలా ఉమ్. జాగ్రత్తగా ఉండాలనుకుంటాను. నాకు మాస్టర్స్ కనిపించినా నేను ఎవరిని నమ్మను. మనల్ని పత్రి సార్ ఎందుకంటే సైంటిస్టులుగా చేశారు పత్రిది కదమ్మా, సృష్టించిన అందుకని యూనివర్స్ లో నమ్మం. అవును సైంటిస్టే 100% ఎస్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ. చెప్పేవారు. పత్రి సార్ త్రీ టైమ్స్ ఒంగోలు వచ్చినప్పుడు సైంటిస్ట్ అవ్వచ్చానండి, ఎవడు కాంటారు. పిల్లలే లేరు పొద్దుస్మాన. మన పెద్ద ఆయన ఏంది ఈ మాట చెబుతాడు, ఏంది సైంటిస్టులు అంటాడు. ఏ పిల్లాడు లేకపోయా మనం సైంటిస్ట్ లాగా ఏజ్ కాదు మంది అని అనుకున్నాను. థర్డ్ టైం చెప్పారు సార్ స్పిరిచువల్ సైంటిస్టులు అవ్వచ్చు అని. అప్పుడు స్పిరిచువల్ సైంటిస్టులు అయినాక మా మదర్కి కూడా వాళ్ళు కనిపించారు వీళ్ళు కనిపించారంటే మా మదర్ కూడా ఇంట్లో ఎవరు ఉండరమ్మా, పిల్లలందరూ పెళ్ళి వెళ్ళిపోయారు, అమ్మా నాన్నే ఉంటారు. అప్పుడు మా మదర్కి ఇవన్నీ చెప్పలేక నేను ఒకటే చెప్పాను, ఏళ్ళమ్మా పత్రి సార్ ఇచ్చాడు ఒక పెరిమిట్టు, అది వాళ్ళ నెత్తిన పెడుతున్నా అనుకో, ఒకటి నీ నెత్తిన పెడుతున్నా అనుకో అమ్మా అని దాన్ని. ఒకళ్ళు ఆ వరకు ఆట పట్టిస్తానికి వస్తారని చెప్పేదాన్ని. అంటే నెగిటివ్ మాస్టర్లు అంటే భయపడిపోతారు కదమ్మా, కొంచెం ఏజ్ బార్ అయిన తర్వాత కొంచెం పక్క మనిషి ఉండి మాట్లాడేది వేరు, ఇండివిజువల్ గా ఉండేది కష్టం అవుద్ది. అలా చేస్తారు. ఆఖరి పత్రి సార్ కూడా నాకు కనిపించిన నువ్వు నమ్మవుగా పెట్టేసేయని అన్నారు. ఒరిజినల్ అని అర్థమైంది సార్ అన్న. ఒక మాసంలో మాత్రం పారిపోయాడు. లాగి కూర్చోబెట్టా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావనని. సార్ వేషం వేసుకుని ఎందుకు వచ్చావని అన్నా. కూర్చో నా దగ్గర ధ్యానం చేయను. నేను కూర్చోలేను, నీ దగ్గర ఉండలేను అని అన్నాడు. 100% మంచి మాట గుర్చేస్తారా స్పిరిచువల్ సైంటిస్టులు. ఇంకొకటి కూడానమ్మా, ఆ సైంటిస్ట్ అనేది రీసెర్చ్ చేశాను నేను. ఛానల్ కూడా అన్ని బాగుంటాయనంటూ ఒక విధమైన బాడీ వీక్నెస్ వస్తుంది జనానికి, బయటికి చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఇది 15 సంవత్సరాల నుండి నేను గమనించాను. ప్రతి ఒక్కడికి చెప్తాను జూమ్ క్లాసులో, దయించి ఎవరైనా సంకల్పానికి బయటకి విడుదల చెయ్యండి. ఇన్నర్లు అనుకుంటే అన్ని లక్షల మైళ్ళు అది సాగినప్పుడు బాడీ వీక్ అవుతుంది. సంకల్పం బయటికి చెప్పినప్పుడు ఏమైందంటే వాయుదేవుడు విష్ణుదేవుడు నారదుడి దగ్గర, నారదుడి నుంచి విష్ణువుకి చేరుద్ది అనమాట. విష్ణువుని పోషించేవాడు అది కదా, అందరికి పోషణకర్తగా తన పిల్లలుగా ఉన్నప్పుడు తను ఈ జ్ఞానాన్ని అందిస్తాడు. అదే సైంటిస్ట్ అంటే, అదే ఋషులందరూ కూడా సైంటిస్టులు అనే దానికి కారణం. మనందరూ స్పిరిచువల్ సైంటిస్టులమే, ఎవరం తక్కువ కాము. అదొకటి. రెండోది కూడానమ్మా, నాకు సైంటిస్ట్ అని చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం. అప్పట్లో ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళు గోల్డ్ బిజినెస్ వాళ్ళు, 60 ఏళ్ళ 50 ఏళ్ల క్రితం అంత చదువుల గురించి పొరుగుర్లు అవంతా అప్పట్లో లేదు. ఈ జన్మకు మనకి లేదులేని వదిలేసి ఊరుకున్నా. కానీ పత్రి సారు ఈ చెత్త ఖర్చులు పెట్టే సైంటిస్ట్ కాకుండా స్పిరిచువల్ సైంటిస్ట్. చేసేసారు. రెండోది, నేను కూడా సార్ని అడిగా ఒకప్పుడు, సార్ ఈ సైంటిస్టులు అన్ని వేల కోట్లు పాడు చేస్తున్నారు, ధ్యానం చేస్తే అన్ని తెలుసుకునేటప్పుడు ఎందుకు సార్ అని అంటే, కొంతమంది అజ్ఞానులు ఉంటారు, వాళ్ళ డబ్బు ఇటు పోవాలి, వాళ్ళు ఏం సాధించేది ఏమి ఉండదు, ఆ ధనం అనేది ఇలా ఖర్చు అయితే మేము ఏదో సాధించామని వాళ్ళకి ఆనందపడతారు, అంత తప్పితే ఏమీ లేదు మేడం అని అన్నారు. నిజానికి అది నిజానికి ఇది విన్నారండి లబలబా కొట్టుకుంటారు. నిజంగానే మనం ఏ ఖర్చు పెట్టకుండా వెళ్ళేసేస్తాము. మనం సైంటిస్ట్ మనకి ఎవరు పైసా ఇవ్వట్లా, మనమేం ఖర్చు పెట్టట్లా. తండ్రి సొమ్మైనా, తల్లిదైనా, భర్తదైనా ఎవరి పైసా ఖర్చు పెట్టట్లా. సైంటిస్టులు అయిపోతున్నాం. కానీ ప్రతి కోరిక తీరుద్దిరా దీంట్లోకి వస్తే మాత్రం. ఒక డాక్టర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ఆయుర్వేదం డాక్టర్ కావచ్చు, కానీ ఒకటి మా వాయిస్ బ్రేక్ నా అయింది. అనుబంధ సైంటిస్ట్ గా చేయించుతారు. నేను ఈ రోజున చెప్తున్నానమ్మా, నేను మామూలుగా 125 సంవత్సరాల క్రితం, ఒక 35 ఏళ్ల క్రితం పంచాంగాలన్నీ చదివా నేను. అది కూడా మా ఇంట్లో 8 మంది తోడుకోవడం ఉంటే నాకే వచ్చి మా ఇంటికి ఇచ్చాడు ఒక అతను. ఎందుకులా బాబు, నేను అడిగింది ఒకటైతే నువ్వు ఇంటి తెచ్చాడు, మీరు అన్ని చదవాలమ్మా అంటాడు. ఏంటి చదవాలంటాడు? 35 ఏళ్ల క్రితం సంగతులు, మా ఏజ్ లో సగం కూడా లేనప్పుడు.
Nice. ఆయన అలా చదివిన ఆ బుక్స్ అన్ని ఈ రోజున ఎన్ని రకాలు ఉన్నాయోనమ్మా పంచాంగాల్లో, అవన్నీ చదివాను. Hmm. ఆయుర్వేద శాస్త్రం కానీ, ఫిజికల్ డాక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక అవగాహన శక్తి ధ్యానం ద్వారా గత జన్మల్ని ఈ జన్మై 90% నోరిప్పి ఏ సబ్జెక్ట్ కావాలన్నా వచ్చేది. సూపర్. యా, చూసారు కదండి ఫ్రెండ్స్, నిజంగానే ఈ రోజు మహిళా శక్తుల్ని కలిసాము, స్త్రీ మూర్తులు కాదు, స్త్రీ శక్తుల్ని కలిసాము ఈ రోజు. యాక్చువల్ గా అయితే కనుక ఎస్, ఫుల్ఫిల్ అయ్యిందండి ద కంప్లీట్ మ్యాన్ అన్న ఇవాల్టి ప్రోగ్రామ్. సో ఏ ఉద్దేశంతో అయితే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూ వస్తున్నామో, సో ఆ ఉద్దేశం నెరవేరుతూ వస్తోంది రోజు రోజుకి. మరి అదే దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. సో పత్రి సార్ ఎప్పుడు అలాగే గ్రేట్ గా చెప్తుంటారు. సో ఆ బిరుదును అంటే ఇచ్చేసారు పిరమిడ్ మాస్టర్స్ కి. ఎక్కడ ఎవరు ఉండర్రా, సైంటిస్టులు అంటే పిరమిడ్ మాస్టర్సే. సో దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్ అని పత్రి గారు ఇచ్చిన బిరుదు ఇది. ప్రతి ఒక్కళ్ళకి కూడా అంతే సగర్వంగా స్వీకరిస్తారు మాస్టర్స్ ఎవరైనా కానీ ఫ్రెండ్స్. సో ఒక్కొక్క మాట మనకు వారి అనుభవ జ్ఞానం నుండి వచ్చిన విషయ జ్ఞానం ఇదంతా కూడా. సో వారు ఏదో సార్ చెప్తే ఊరికే విని మనకు చెప్పట్లేదండి, వారు వారి జీవితంలో పాటించి ఆచరించి ఆ అనుభవ జ్ఞానంతో, తెలుసుకున్న జ్ఞానంతో మనకు అందిస్తున్న ఈ జ్ఞానం అండి. అందుకే ఏమంటారు, పిరమిడ్ మాస్టర్స్ ఆషామాషి కాదు. సో ఫ్రెండ్స్, అందుకే ధ్యానం చెయ్యండి. సో మనమంతా కూడా సకల శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పొందుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చిన ఇద్దరు మాస్టర్స్ కి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ మనకి శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు ఈ ప్రోగ్రామ్ అందివ్వబోతోంది. సో మీరు అక్కడ వీక్షించవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఛానల్స్ ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఉంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అసలు మరవద్దు. ఎందుకంటే మాకు చాలా చాలా సపోర్ట్ ని, ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి కనుక. సో ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్కడ ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అక్కడ నిర్విరామంగా అంటే కంటిన్యూస్ గా అక్కడ అఖండ ధ్యానం జరగబోతోంది. అందులో 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మందితో అక్కడ చేయబోతున్నామండి. సో అక్కడ మీరంతా కూడా పార్టిసిపేట్ అవ్వాలని, ఆ అఖండ ధ్యానంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.